ఒకసారి ఎన్నికల ముందు వారితో మాట్లాడినప్పుడు చెప్పాం, మన స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం కానీ, ఉత్తరాంధ్ర సుజల సమంత కానీ ఇటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. రైల్వే బోర్డు ఈ సమస్యలు మనం పరిష్కారం చేయగలుగుతామంటే నేనున్నాను, నా ఎజెండా అదే, మీరు భయపడక్కర్లేదు, తప్పనిసరిగా ఇవన్నీ చేసి తీరుతామని. 8 నెలలు పూర్తి కాకుండానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందనేటువంటి సందర్భంలో కేవలం అది పవన్ గారి వల్ల మాత్రమే సాధ్యమైందని చెప్పక తప్పదు. ఈరోజు చాలా మందికి అనుమానం వస్తుంది, ఈరోజు ఎందువల్ల ప్రధానమంత్రి గారు చేయాలి రాష్ట్రానికి. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఏమీ కూడా ఆశించలేదు. కేంద్రంలో చాలా మంది మంత్రి పదవులు కావాలంటారు, రాష్ట్రంలో ఇన్ని సీట్లు కావాలంటారు, ఇన్ని ఎంపీలు కావాలంటారు, ఇన్ని మంత్రి పదవులు కావాలంటారు. వాస్తవానికి వారికి చాలా పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చాయి. పెద్ద పెద్ద నాయకులు ఈ రకంగా చేస్తే మీరు ముఖ్యమంత్రి చేస్తాం, డిప్యూటీ సీఎం చేస్తామని అవన్నీ కూడా పక్కకు పెట్టారు. నాకు పదవి ముఖ్యం కాదు అన్నారు. ఏ నాయకుడికి ఆ ధైర్యం ఉందో చెప్పండి ఇప్పుడు?